నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శివమయం జగత్ అంటుంది వేదం. సకల దృష్టి శివాంశతో నిండి ఉంది. శివుడే సర్వస్వమై ఉన్నాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ శుభాన్ని కలిగించే ఈశ్వరుడికి ఎన్నో పేర్లున్నాయి. పంచభూతాలకు అధిపతి అయిన పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున స్వామి నామధేయంతో వెలిసిన ఆలయం విశాఖ జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. ఏ కోడూరు గ్రామంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం 500 సంవత్సరాల నాటి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. విజయనగర రాజుల పోషణలో వెలిగిన ఈ ఆలయం గత చరిత్రకు తార్కాణంగా నిలుస్తోంది. నేడు కోరాడ నారాయణమూర్తి ఆధ్వర్యంలో పునర్నిర్మింపబడి దినదినాభివృద్ధి చెందుతోంది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. చరాచర జగత్తుని ఆటస్థలంగా చేసుకుని పరమేశ్వరుడు తన లీలా సంవిధానాన్ని చాటుకుంటాడు. నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపునిగా లింగాకృతిలో సర్వేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. రుద్రం పశుపతిం స్థానం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. ఆ ఈశ్వర కృపను సర్వదా పొందడానికి స్వామిని తమ లోగిళ్లలో ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రతిష్ఠిత శివాలయాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ దివ్య పరంపరలోనిదే విశాఖ జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం. ఈ శివసన్నిధి అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది దేవాలయం. భౌతిక జీవనానికి దైవిక జీవనానికి వారధి. వాస్తవానికి దేవాలయం అంటే దేవుడు నివసించే ప్రదేశం అని అర్థం. భగవంతుడు భువికి దిగివచ్చి మానవులను ఆశీర్వదించడానికి కొలువైన ప్రదేశం. అలా ఆ సర్వేశ్వరుడు ఈ దివ్య ప్రదేశంలో కొలువై భక్తులను కటాక్షిస్తూ భక్తులచే నిత్య పూజలందుకుంటున్నాడు. ఆలయం ముంగిట ప్రధాన రహదారిపై తీర్చిదిద్దిన స్వాగత తోరణం ఉంటుంది. భక్తులను లోగిలిలోకి శుభాహ్వానాన్ని పలుకుతున్నట్టుగా భాసిల్లుతోంది. సింహద్వారం పై భాగంలో వరుసగా పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వర స్వామి కొలువుదీరి ఉంటారు. ఈ దారి గుండా వెళ్లే భక్తులకు దారి ఇరువైపులా శివలింగాకృతులు అమర్చిన స్తంభాలుంటాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ స్తంభాల దారి వెంట ఆలయ లోగిలిలోకి ప్రవేశించగాని శ్రీ నటరాజస్వామి మూర్తి రూపం గోచరమవుతుంది. ఇక్కడ ఈ ఆలయ ఆవరణలోని శివోద్యానవనంలో పరమశివుని భారీ దివ్యమంగళ విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
పద్మాకృతిలో ఆసీనుడైన పరమశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కృష్ణజింకను, మరో 2 చేతులతో అమృత పాత్రను పట్టుకుని ఉంటాడు. శిరస్సున గంగాదేవి కొలువై ఉంటుంది. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఇక్కడ సమీపాన్నే ఈశాన్య భాగంలో తటాకం ఉంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం కానవస్తోంది. ధ్వజస్తంభ పాదభాగంలో ఉత్సవమూర్తులుగా గణపతి, పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉంటారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. సువిశాలమైన ముఖమండపం ఉన్న ఈ ఆలయ స్తంభం సమన్వితంగా కనువిందు చేస్తోంది. ఈ ఆలయ స్తంభాలపై శివలింగాలు కొలువై ఉంటాయి. ఆహ్లాదకరమైన అనుభూతి నేపథ్యంగా ఆలయ పరిసరాలు హృదయంగమంగా ఆకర్షిస్తాయి. ఈ చరాచర జగత్తులో తన తత్వాన్ని ఆవిష్కరించేందుకు శివుడు అవ్యక్త రూపంగా విలసిల్లుతున్నాడు. తరులలో, గిరులలో, జలసిరులలో శివ రూపాన్ని మనం అంతర్లీనంగా చూడొచ్చు. ఈ కారణం చేత పవిత్ర ధామాలన్నీ ప్రశాంతతకు, పవిత్రతకు నిలవవుతున్నాయి. ఆ కోవలోనిదే ఏ కోడూరు గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. చూపరులను ఆకట్టుకునే ప్రశాంత వాతావరణంలో పరమేశ్వరుడు గర్భాలయంలో లింగరూపంగా దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో మహా తేజోమయంగా మల్లికార్జున స్వామి లింగాకృతిలో దర్శనమిస్తాడు. సర్వాలంకారయుక్తంగా స్వామి వెలుగుల్ని విరజిమ్ముతుంటాడు. గంధాలంకారంతో, రజత నాగాభరణంతో, పుష్పమాలలతో సర్వేశ్వరుడు నయనానందకరంగా ప్రకటితమవుతాడు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ వంటి స్తోత్రాలతో, పంచాక్షరీ నామస్మరణలతో మృత్యుంజయ మల్లికార్జున స్వామిని దర్శించుకుని సేవించుకుని తరిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామికి మృత్యుంజయుడనే నామాంతరం కూడా ఉంది. ఆ మృత్యుంజయుడైన పరమేశ్వరుణ్ణి భక్తితో భక్తులు సేవిస్తారు. కోడూరు గ్రామంలోని మల్లికార్జున స్వామికి ప్రతినిత్యం రుద్రాభిషేకాన్ని నయనానందకరంగా నిర్వహిస్తారు. పవిత్ర జలం, గోక్షీరం, తేనె, నెయ్యి, పంచదార వంటి ద్రవ్యాలతో ఈశ్వరుణ్ణి రుద్రం, నమకం, చమకాల సహితంగా అభిషేకిస్తారు. ఈ మల్లికార్జున స్వామివారి గర్భాలయంలో పంచలోహాలతో చేయబడిన శంకర భగవానుడి ప్రతిమ ధ్యానముద్రలో మనకు దర్శనమిస్తోంది. ఈ విగ్రహం కేవలం 6 అంగుళాల ఎత్తు, 4 అంగుళాల వెడల్పులో ఉన్నప్పటికీ దీని బరువు అత్యధికంగా ఉండటం ఓ విశేషం. కోడూరు గ్రామానికి చెందిన శ్రీ మునుబర్తి అప్పలరాజు అనే స్వర్ణకారుడు స్వయంగా తన స్వహస్తాలతో ఈ పంచలోహాల శ్రీమూర్తిని రూపుదాల్చి 1965వ సంవత్సరంలో ఈ శివాలయానికి ఇచ్చారు. అప్పటి నుంచి పంచలోహాల శంకర భగవానుడు గర్భాలయంలో పూజలందుకుంటున్నాడు.
శ్రీ మల్లికార్జునుడితో పాటు శివ పరివార ఆరాధన దర్శనం మహత్తర ఫలితాన్ని అందిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. పూర్ణ ఫలసిద్ధిని చేకూరుస్తుంది అంటారు. స్వామివారి సన్నిధిలో అమ్మవారు శ్రీ భ్రమరాంబాదేవిగా పూజలు అందుకుంటోంది. పుష్పమాలాంకృతంగా శ్రీ భ్రమరాంబాదేవి జగన్మాతగా ప్రణతులు అందుకుంటోంది. మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రక్కనే శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయం నెలకొని ఉంది. సమున్నత పీఠంపై అమ్మవారి విగ్రహం సకల సౌందర్య శోభితంగా విరాజిల్లి ఉంటుంది. చతుర్భుజిగా సర్వాలంకారయుక్తంగా భ్రమరాంబికాదేవి భక్తుల పాలిటి కల్పవల్లిగా నెలకొని ఉంటుంది. అమ్మవారి సమక్షంలో ప్రతినిత్యం లలితా సహస్రనామయుక్తంగా కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. అమ్మవారికి అభిముఖంగా జగన్మాత పాదద్వయం ఉంటుంది. త్రిశూలం నిమ్మకాయల దండలతో అలంకృతమై కానవస్తుంది. నిత్య చైతన్య నిజస్వరూపిణి ఆశ్రిత కల్పవల్లి అయిన భ్రమరాంబికాదేవి భక్తాభీష్ట వరదాయినిగా ప్రకటితమవుతోంది. ప్రణవనాద స్వరూపుడు ప్రళయకాల రుద్రుడైన శివుని సన్నిధానంలోనే రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు శ్రీ అభయాంజనేయ స్వామిగా కొలువై ఉన్నాడు. భయాలను పారద్రోలి అభయాలను ఓసంగే ఈ అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం రండి. ఈ ఆలయ సింహద్వారానికి ప్రక్కనే రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు అభయాంజనేయ స్వామిగా కొలువై ఉంటాడు. మహాదేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు అభయాన్ని అందిస్తుంటాడు. రామాయణ కావ్యసీమలో పరాక్రమంతో విక్రమించిన వాయుపుత్రుడు ఈ అభయాంజనేయ స్వామి. అనంతసాగర సలిలాలను సలీలగా లంఘించిన నిరుపమాన రామభక్తుడు. నిరంతరం రామనామ జపతత్పరుడైన సీతారామ మనోరంజనుడు ఈ అభయాంజనేయుడు. గర్భాలయంలో నిలువెత్తు సుందర విగ్రహంగా ఒక చేత్తో గదను ధరించి ధీర గంభీరంగా వెలిగిపోతుంటాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలోని ఒకవైపు శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి మందిరం ఉంది. నరూతేత్వత్ క్రియతే కించన అని ఆర్యోక్తి. గణపతి లేనిదే ఏ పని జరగదు. దేవతలందరిలో తొలి పూజలందుకునే మొదటి వేల్పు గణేశుడు. గర్భాలయంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఇరు దేవేరులతో కొలువుదీరి భక్తులకు కనువిందు చేస్తుంటాడు. రజత స్వర్ణ ఆభరణాలను ధరించి మకర తోరణ సహితంగా శ్రీ సిద్ధి బుద్ధి దేవేరులతో స్వామి వెలిగిపోతుంటాడు. సర్వాలంకార శోభితంగా పుష్పాలంకృతంగా వినాయకుడు భక్తుల పాలిట బంగారు కొండల దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంటాడు. ప్రతినిత్యం విఘ్నేశ్వరునికి అభిషేక వేడుక నయన మనోహరంగా నిర్వహిస్తారు. జ్ఞానమయ
జ్ఞానమైన వైరాగ్యమైన ఆ లోకేశ్వరి కృప కలిగితేనే సిద్ధిస్తాయి. అందుకే జగద్గురువు ఆదిశంకరులు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని కీర్తించాడు. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి గ్రామదేవతగా ముత్యాలమ్మగా ఈ ఆలయ పరిసరాల్లోనే కొలువై ఉంది. సకల జగాల్ని ఏలే సర్వశక్తి స్వరూపిణి జగదాంబ దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం జగజ్జనిని అవతారాల్ని ధరించింది. పరమేశ్వరుని హృదయేశ్వరి తన లీలా వైభవాన్ని అనంతంగా ప్రకటించింది. సకల కళలో మూర్తీభవించిన ఆ వరాల తల్లి లోక కళ్యాణకారిణి సకల శుభదాయిని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలలోని ఆ జగజ్జనిని ముత్యాలమ్మ తల్లిగా కొలువై ఉంది. గర్భాలయంలో గ్రామదేవత ముత్యాలమ్మ సకల శోభస్కరంగా దర్శనమిస్తోంది. చతుర్బాహువులతో అభయవరద హస్త ముద్రలతో పాశాంకుశాల్ని ధరించి ఉంటుంది. నానావిధ సువర్ణ రజత మణిమయ హారాలతో పుష్పాలతో పద్మాసన స్థిత అయి పరమేశ్వరి కొలువుదీరి ఉంటుంది. సువర్ణ కర్ణ నాసికాభరణాలతో సౌందర్య రూపిణిగా పరిఢవిల్లుతోంది. శ్రీ మల్లికార్జున స్వామి వెలిసిన ఆలయ పరిసర ప్రదేశాల్లోనే జగన్మాత స్వరూపాలైన శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, అంకాలమ్మ ఉపమందిరాలు కూడా ఉన్నాయి. భీకరత్వం, సౌమానస్యం, ప్రసన్నత్వం శోభిల్లే మూర్తి రూపాలతో భక్తుల్ని ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ ఆలయ ఆవరణలోనే జగన్మాత అంశలుగా దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, అంకాలమ్మ ఇలా ఉపాలయాలుగా నెలకొని ఉన్నాయి. గర్భాలయంలో అమ్మవారు స్వర్ణరజత ఆభరణాలతో, విశాల నయనాలతో, పెద్ద కుంకుమ బొట్టుతో, నాసికాభరణంతో పట్టుపుట్టం ధరించి పుష్పమాలాలంకృతయై దర్శనమిస్తోంది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. కుంకుమార్చనలతో ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారతులు, పూజలు, మొక్కుబడులు సమర్పించుకోవడం నిత్యం జరుగుతుంటాయి. ప్రత్యేకించి ఆదివారం రోజున, శుక్రవారం రోజున వేలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రణమామ్యహం. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం నెలకొని ఉంది. భవిష్యత్తులో జరగబోయే విషయాలను కాలజ్ఞానంగా ముందే విడమర్చి చెప్పిన ఆ పోతులూరి వీరబ్రహ్మం గారి దర్శనం చేసుకుందాం పదండి. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధానంలోని మరో ఉపాలయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం. భవిష్యత్తులో జరగబోయే విషయాలను విడమర్చి చెప్పే కాలజ్ఞాన బ్రహ్మ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడే ఈ ఆలయ పరిసరాలలో ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దంపతులు కొలువై ఉంటారు. నల్లరాతిమూర్తి రూపంలో కొలువై ఉన్న ఆ స్వామి తన చల్లని కరుణామయ చూపులతో భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఉమాపతి ఉదారుడు. ఎవరడిగారని చూడకుండా కోరినవన్నీ ఇచ్చేస్తాడు. అందుకే ఆయన్ను బోలాశంకరుడు అంటారు. భక్తవశంకరుడైన విశ్వేశ్వరుని విభూతి వర్ణనాతీతం. నామస్మరణకే పులకించి వరాలిచ్చే ఆ దేవదేవుడు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా ఈ క్షేత్రంలో కొలువై భక్తుల మనోవాంఛలను తీరుస్తూ జగత్పితరుడుగా వెలుగొందుతున్నాడు. ఆ లయకారుడి అపారమైన కరుణా కటాక్షాలు మనందరికీ కరగాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.